హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అక్టోబర్ 2 స్పెషల్గా ఏదో ఒక వీడియో అనుకుంటుంటే ఖచ్చితంగా మనం గాంధీజీ గారిపై ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని ఈ యొక్క వీడియో మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క వీడియో ఏమీ లేదండి, గాంధీజీ గారి గొప్పతనం గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి మనకి ఎందుకు ఇంత స్పెషల్గా చేసుకుంటున్నాం అన్నది మొత్తం ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్తాను. మనం ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. గాంధీజీ ఆధునిక భారతదేశానికి అత్యంత గౌరవమైన నాయకుడు, అత్యంత వివాదాస్పదమైన కూడా. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో మరియు తర్వాత ప్రజలపై, సమాజంపై అతని ఇంపాక్ట్ ఎంతో ఉంది. సంప్రదాయవాదాలు, కమ్యూనిస్టులు, ముస్లిం లీగులు, అంబేద్కరిస్టులు, నెహ్రూలిస్టులు ఇలా చాలామంది అతన్ని విమర్శించేవాళ్ళు. చాలా అంటే చాలా దుర్భాషలు ఆడేవారు కూడా. నెహ్రూజీ వంటి సొంత శిష్యులే ఆయనను విమర్శించేవారు. కానీ ఆ సమయంలో భారతదేశం అంతటా మాస్ అప్పీల్ అతనిని ఎవరూ సమం చేయలేదని చెప్పవచ్చు. కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా స్వతంత్ర పోరాటం, ప్రజా ఉద్యమం చేసిన ఘనత ఆయనదే. సంప్రదాయాలను తొంగలో తొక్కి మహిళలను స్వతంత్ర పోరాటంలో పాటు అన్ని రంగాల్లో తీసుకొచ్చిన ఘనత ఆయనదే. అంటరానితనం యొక్క అన్యాయమైన ఆచారాల గురించి పెద్ద సంఖ్యలో ఇతర కులాల ప్రజలతో హృదయాల్లో మరియు మనస్సులో మార్పు తెచ్చిన వ్యక్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే అంటరానితనం చాలామంది అండ్ తక్కువ క్యాస్ట్ వాళ్ళు చాలామందిని మనం చేసేవాళ్ళం అనమాట. మన మనసులు మార్చి మన యొక్క మైండ్ సెట్ మార్చిన వ్యక్తిగా అతను చెప్పవచ్చు. తర్వాత సత్యం మరియు అహింసకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారతదేశ స్వతంత్ర పోరాటం ప్రపంచ దృష్టిని మరియు ప్రత్యేకతను పొందిందని చెప్పవచ్చు. భారతదేశం యొక్క నాగరికత, మేధావికి అనువైన విలక్షణమైన భారతీయ నమూనా ఆవశ్యకత గురించి, వెస్ట్రన్ మోడల్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ని గుడ్డిగా అనుకరించడం వల్ల కలిగే నష్టాల గురించి అతను ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అతను ఎప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పవచ్చు. నయా తాలీం, ప్రాథమిక విద్య, రొట్టె కార్మికులు, స్వయం సమృద్ధి గల గ్రామాలు, కుటీర పరిశ్రమలు, పర్యావరణ అనుకూలమైన ఎకానమీ మరియు జీవితం, ఇలా వికేంద్రీకృత ప్రభుత్వం గురించి చాలా అంటే చాలా ఆయన ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు. వాటి గురించి ఎక్కువ దృష్టి సాధించాలని అప్పుడు ప్రభుత్వాలకి, అంటే అప్పుడు ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా వీటి మీద ఖచ్చితంగా దృష్టి సాధించాలని ఆయన ఎల్లప్పుడూ చెప్పేవాళ్ళని చెప్పవచ్చు. తర్వాత స్వతంత్ర భారతదేశంలో మద్యపానం మరియు గోహత్య నిషేధం కావాలన్నారు. అంటే రీసెంట్ మనం చూస్తూనే ఉంటాం, అక్టోబర్ 2 ఖచ్చితంగా మనకి వైన్ షాప్స్ అలా ఉండవు. అలాగే గోహత్య నిషేధం కూడా కావాలి అని ఎంతో తోడ్పాటు కృషి చేశారని, శ్రమించారని చెప్పవచ్చు. ప్రజలను నైతికంగా ఉన్నతీకరించడానికి, ప్రజలను ఎక్కువగా హై లెవెల్లో ఉంచడానికి నిరంతరం శ్రమించారు. రాజకీయాలకు ఆధ్యాత్మికం చేసేందుకు ముస్లిం లీగులు, అంటే ఆ టైంలో ముస్లిం లీగ్ ఉండేది, చిన్న తరహా నాయకుల పట్ల మంచి స్నేహభావం వాళ్ళతో ఉండేవారు అనమాట. తర్వాత గాంధీజీకి స్వతంత్ర భారత నాయకత్వంలో ఒక గొప్ప గుణం, పాశ్చాత్య దేశాలలో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆత్మవిశ్వాసం. అతనికి ఆత్మవిశ్వాసానికి తోడైన వాళ్ళతో అందరితో మంచిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలా ప్రాంతీయ దేశాలతో పాటు ఆయన మంచిగా స్నేహంతో ఉండేవాళ్ళు. తర్వాత దిగజారిన భౌతికవాదం మరియు జీవితంలో అవమానకరమైన ఆనందాలకు వ్యసనం యొక్క అదే ధోరణులు భారతదేశం అంతటా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. వ్యసనాలతో కూడిన భారతదేశం అంతా కనిపిస్తుందని చెప్పి ఇలా ఉండకూడదని ఎంతో కృషిగా ఎంతోమందికి చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే క్రమంలో భారత్ తన ఆత్మను కోల్పోకుండా, అంటే భారత్ తన రెస్పెక్ట్ని కోల్పోకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని మరీ చెప్పారనమాట అతను. ఎందుకంటే భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మారే క్రమంలో భారతదేశానికి ఒక రెస్పెక్ట్ పోతుందని ఆయన ఆ టైంలోనే చెప్పారనమాట. తర్వాత అదే మహాత్ముని సరైన నివాళి అవుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు అదంతా అర్థం చేసుకున్నారు మన వాళ్ళు. తర్వాత కోట్లాది మంది ప్రజలు తమ తల్లిదండ్రులు గౌరవించి ఆరాధించే వ్యక్తిగా బాపు ఉన్నారని చెప్పవచ్చు. బాపు నిజంగా చెప్పాలంటే మన కరెన్సీ నోటు మీద ఉండడమే కాకుండా అతని యొక్క గొప్పదనం ఇంకా చాలా అంటే చాలా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అతని గొప్పదనం మనందరికీ ఈ కాలంలో మనం అందరం పుట్టాం కాబట్టి మనకు తెలియదు అతని యొక్క, అంటే చాలామంది అతను గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా కూడా కరెన్సీ నోటుపై, అంటే మన దేశంలో అత్యంత విలువైనది కరెన్సీ నోటు.
ఆ కరెన్సీ నోటుపై అతని బొమ్మ ఉందంటే, అతని యొక్క చిత్రం ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి అతను ఎంత గొప్పవారో. తర్వాత అతను చెప్పాలంటే గాంధీజీ గారు మంచి గుణం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఒక లాయర్ అంటే ఆ లాయర్ పని వదులుకొని భారతదేశానికి వచ్చి, అంటే అతివాద యుగం మితవాద యుగం తర్వాత గాంధీ ఎరా వచ్చిన తర్వాత అంటే సాహిత్యం అహింస వాటితో పాటు స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అతను. ఎందుకంటే ఉద్యమాల ద్వారా స్వతంత్రం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తిగా ప్రపంచంలో నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో ఇంతవరకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గాయస్.